బాగా కూడా భయంకరమైన మబ్బు పట్టేసింది, చీకటి అలిమేసుకుంది, ప్రచండ వర్షం రాబోతుంది. అంటే మబ్బు ఎంత చిక్కగా ఉంటే, మేఘం ఎంత చిక్కగా ఉంటే, ఎంత చీకటిగా మారిపోతే, మేఘం ఎంత చిక్కగా ఉంటే వర్షం అంత బలంగా కురుస్తుందంటే. ఇంతకీ మేఘాలు ఏంటి, ఎలా తయారవుతాయి మేఘాలు? సూర్యరశ్మి కింద ఉన్న నీళ్లు సూర్యుడు పీల్చుకుని ఆవిరిగా మారిపోయి అదేమవుతుందంటే మేఘం అవుతుంది. మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడు ప్రచండ వర్షం కురియాలంటే, మేఘముగా మారాలంటే, మేఘం అవ్వాలంటే ఏం చేయాలో తెలుసండి? కింద ఏడ్చేవారు కావాలి. ఇది మామూలు మేఘం, అది మహిమ మేఘం. ఆ మహిమ మేఘం తయారవ్వాలంటే, సంఘం మీద కడవరి వర్షం కురవాలంటే, సంఘం ఉజ్జీవింపబడాలంటే, ప్రతి ఒక్కరు రేపబడాలంటే, ప్రతి వాని చేను పైరు పంట పండాలంటే సంఘంలో ఏడ్చేవాళ్ళు ఎక్కువ కావాలి. ఈ ఏడుపు ఆ నీతి సూర్యుడైన యేసు ప్రభు లాక్కుని మేఘ